రాష్ట్ర వ్యాప్తంగా ప్రీతమ నాయకుడు పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి రైతుల పాలిట ఓ పెన్నిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్రమంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా రైతు కోసం కేవలం రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి గొంతు విప్పి రైతుల కోసం పోరాటం చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ఆయన రూపొందించడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజున ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చారు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ విషయం చూస్తే రేపు మా ప్రభుత్వం వస్తే అన్నదాత సుఖీభవ అంటూ మీకు పంటలకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వరుసనే 5 సంవత్సరాలు కూడా ఎన్నికల ముందు నేను 12,500 రూపాయలు ఇస్తానంటే అని చెప్పి 13,500 చొప్పున ఈ 5 సంవత్సరాలు కూడా ఇచ్చినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి. కానీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు 13,500 కాదు, నేను 20,000 రూపాయలు ఇస్తాను, మీరందరూ కూడా మీకు అన్ని విధాలా కూడా నేను సహాయపడతానని చెప్పిన మాటలు ఈ రోజున మేము చంద్రబాబు నాయుడు గారిని అమలు చేయమని చెబుతున్నాం. రైతులకి ఏదైతే మాట ఇచ్చారో, ఏ మాట ఇచ్చి మీరు ఓట్లు వేయించుకున్నారో ఆ మాటను ఇవాళ మీరు నిలుపుకుని రైతు సాయం కింద 20,000 రూపాయలు కూడా ఇవ్వమని కూడా మేము చెబుతున్నాం. దాని విషయంగా చూసుకుంటే ఈ రోజున మరి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం పేరు మీదుగా ప్రత్యేకంగా ఈ రోజున రైతుల గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టి, రైతు భరోసా కేంద్రాలు ఈ క్రాఫ్ట్ ద్వారా రైతుకు విత్తనం దగ్గర నుంచి ఎన్ని వందలు వేల ఎకరాల్లో రైతులు పంట వేస్తున్నారు, పంటకు కావలసినటువంటి అన్ని ప్రక్రియలు కూడా ఈ క్రాఫ్ట్ ద్వారా ఆర్బీకే ద్వారా అధికారుల ద్వారా సహాయాలు అందించారు. మరి పంట వచ్చిన తర్వాత ఆ పంట వస్తే ఎవరికి అమ్ముకోవాలి, ఏ రకంగా అమ్ముకోవాలనేటువంటి రైతుకు ఇబ్బంది కూడా లేకుండా ఆ పంటకు కూడా పూర్తిగా రైతులకు ఆర్బీకేలో ఉన్నటువంటి ఈ క్రాప్ నమోదు చేసుకున్న ప్రతి రైతన్నకు అధికారులే రైతుల దగ్గరకు పంపించి గోనె సంచుల దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ల దగ్గర నుంచి లారీలు కావాలా, ట్రాక్టర్లు కావాలా, ఏది కావాలో కూడా దానికి అధికారులు బాధ్యులు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేసి, ఆ ఇబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది అంటే ఒక్కో సంవత్సరం తుఫాను వచ్చి తడిసి మొక్క వచ్చిన ధాన్యాన్ని కూడా రూపాయి కూడా తగ్గించకుండా ఆ ప్రభుత్వం కొనుగోలు చేసి పూర్తిగా ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇచ్చినటువంటి విషయాన్ని ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒకసారి గుర్తు చేసుకోమని నేను తెలియజేస్తున్నా. మరి ఇంత నిజాయితీగా రైతులకు ఇన్ని రకాలుగా సేవలు అందించి చెప్పిన దానికంటే మిన్నగా రైతులకు సహాయం చేసినటువంటి ఆ ప్రభుత్వంలో ఈ రోజున ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని మీరు నెరవేర్చమని మేము చెబుతున్నాం. ఆ నెరవేర్చడంలో ఏదో మాయ మాటలు చెప్పడం కాదు. ఇవాళ రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ ఇబ్బందులు కూడా ఎలాంటివి అంటే, ఓ పక్కన ఒక క్రాప్ అప్పుడే అయిపోయింది, రెండో క్రాప్ అప్పుడే మళ్ళీ మొదలయ్యేటువంటి రోజు. పెట్టుబడి ఎప్పుడు ఇస్తాం? ఒక క్రాప్కి పెట్టుబడి అనేది లేదు. పంటలు వచ్చాయి, ఈ పంటల ఇబ్బందులు పడుతున్నాం. దీనికి తోడు రెండో పంట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పటికి కూడా మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం 20,000 రూపాయలు ఇవ్వకపోతే ఆ రైతులు ఏమైపోవాలా? రైతులకు అన్యాయం చేయటం కదా. అలాగే ధాన్యాల కొనుగోలు విషయాల్లో కూడా తేమ శాతాన్ని బట్టి
ఎక్కడైనా వర్షాలు పడి తడిచినటువంటి ధాన్యాలు ఉంటే వాళ్ళని ఇబ్బందులు పెడుతూ మీరు చెప్పినటువంటి 1725 రూపాయలు బదులు 300, 400, 500 రూపాయలు కూడా మధ్యలో దళారీ వ్యవస్థను తీసుకొచ్చి ఆ దళారీ వ్యవస్థ ద్వారా రైతులు నష్టపోతున్నటువంటి విషయాన్ని మీరు ఆ రైతులకు ఎందుకు న్యాయం చేయరు? అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా దళారీ వ్యవస్థను దగ్గర రానివ్వకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకుని అధికారులనే రైతుల దగ్గరకు పంపించి తడిచిన ధాన్యం మొక్కొచ్చిన ధాన్యంతో సహా మీకు ఆ రైతులకు న్యాయం చేసినటువంటి పరిస్థితిని ఆ పరిస్థితిలో ఇవాళ మీరు మధ్యలో దళారులు ఎందుకు ప్రవేశపెట్టారు? దళారుల ద్వారా రైతుకు నష్టం జరుగుతుందా లేదా? అంటే రైతులకు నష్టం జరిగినా పర్లేదు, మధ్యలో ఉండి 300, 400 తక్కువ ఇచ్చినా పర్లేదు, మీకు ఏమి ఇబ్బంది కలగకుండా జరిగిపోవాలి. మరి రైతులను ఎవరు ఆదుకుంటారు? ఇలాంటి విషయాల్లోని ఈ రోజున రాష్ట్రమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు న్యాయం జరగాలి, రైతులు నష్టపోతున్నారు, మన ప్రభుత్వంలో ఎలా మంచి జరిగిందో అలా మంచి ఎందుకు జరగదు, ఇవాళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయరు, దానికి ప్రతిధ్వనిగానే ఈ రోజున రైతులతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే, ఇందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రివర్యులని, ముఖ్యమంత్రి గారితో పాటు ఆయనకి కూడా మేము విన్నవిస్తున్నాం. రైతుల కడుపు కొట్టకండి, రైతులకు అన్యాయం జరగనివ్వకండి, అన్యాయం జరిగిన దాన్ని మీరు వెంటనే దాన్ని సరి చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున శాంతియుతంగా ఎక్కడ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా, వ్యాపార సంస్థలకు ఇబ్బంది లేకుండా మా నాయకుడు ఏ రకంగా అయితే శాంతియుతంగా చేయమన్నాడో చక్కని పిలుపుతో ఈ రోజున మరి కలెక్టర్ గారికి ఈ ప్రభుత్వం ద్వారా అన్ని రైతులకు న్యాయం చేయమని కలెక్టర్ గారికి ఈ రోజున అర్జీ ఇచ్చే కార్యక్రమం చేపట్టాము. ఈ దిగ్విజయంగా అందరూ కూడా మరి నాయకులు, ఓ పక్కన రైతులు కూడా ఇంత ఎక్కువగా రైతులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు రైతన్నలకు, రైతు సోదరులకు ప్రత్యేకంగా నేను వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే 7 నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ప్రతి చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నేను, ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబంలో జడ్పీటీసీలు ఉన్నారు, గౌరవ జడ్పీటీసీలు ఉన్నారు, గౌరవ ఎంపీపీలు ఉన్నారు, ఎంపీడీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా కుటుంబ సభ్యులందరూ కలిసి గౌరవనీయ మాజీ ఎమ్మెల్యేలు గారు కానివ్వండి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరం వచ్చి రైతులతో పాటు రైతులకు అండగా ఉండేటట్టు, మరి రైతులకు మంచి జరిగేలాగా మరి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి రావడం జరిగింది. ఈరోజు పరిస్థితులు చూసుకుంటే రైతన్న పరిస్థితులు అస్సలు బాగాలేదు, గిట్టుబాటు ధర లేదు. కనీసం మరి ధాన్యం కొనుగోలు టైంలో ఈ ప్రభుత్వం, మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదెళ్ల మనోహర్ గారు కనీసం ఒక సమీక్ష కూడా నిర్వహించలేదు సరిగ్గా. మరి రైతులకి ఎలా మరి గిట్టుబాటు ధరగా అందుతుంది? మరి అలానే అన్నదాత సుఖీభావ అని చెప్పి మరి రైతన్నలకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి అది చూసుకుంటే అటకెక్కింది. అది కూడా ఇవ్వకుండా మరి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే విధంగా అన్నదాతల్ని దుఃఖంలో ముంచడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే కేవలం కేసుల మీద అపోజిషన్ పార్టీ నాయకులు ఎలా ఇబ్బంది పెట్టాలి, సోషల్ మీడియా కార్యకర్తలు ఎలా ఇబ్బందులు పెట్టాలి, వాటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ప్రజా సమస్యల మీద, రైతన్న సమస్యల మీద కానీ, ధరల మీద కానీ వేటి గురించి పరిపాలన గాలికి మాత్రం వదిలేశారు. అది క్లియర్గా ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని గెలిపించి మా నోట్లో మేము మట్టి కొట్టుకున్నామని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం నిద్ర మేల్కొని ప్రజలకి, రైతన్నలకి మంచి జరిగేలాగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.